పాండు మాద్రి ఇద్దరూ చనిపోతారు. ఇంక సత్యవతి పాండవుల మీద నమ్మకంతో తన కొడుకు వ్యాసుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంక కుంతిని పాండవుల్ని తీసుకొని విదురుడు రాజ్యానికి రిటర్న్ అయిపోతాడు. ఇంకొక వైపు భీష్ముడు దుర్యోధన పట్టాభిషేకంని ఆపించేస్తాడు, మహామంత్రి లేకుండా చేయకూడదని. పాండవులు రాజ్యానికైతే వచ్చారు, కానీ ఈలోపే శకుని కౌరవులకి పాండవుల మీద ద్వేషాన్ని ఫుల్గా నింపేస్తాడు. అలా ఒకరోజు భీముడు దుర్యోధనుడు ఫైట్ చేసుకోవడం చూసి భీష్ముడు ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తాడు, రాత్రి మొత్తం జపం చేస్తూనే ఉండాలి అని. ఆ విషయం చెప్పడానికి కుంతి దగ్గరికి వెళ్ళి మాకు ఒక కష్టం వచ్చింది అని చెప్తారు. అది ఏమైనా సరే 5 పంచుకోండి అంటది కుంతి. అలానే అందరూ ఆ పనిష్మెంట్ని పంచుకుంటారు. ఆ నెక్స్ట్ డే భీష్ముడు ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే పిల్లలందరి ముందు ఫుడ్ పెట్టి చెయ్యి ముడవకుండా, అంటే హ్యాండ్ ఫోల్డ్ చేయకుండా తినమంటాడు. పాపం అందరూ చాలా ట్రై చేస్తారు, కానీ అది ఇంపాసిబుల్ కదా. అప్పుడు యుధిష్ఠిరుడు ఫుడ్ తీసి పక్కనున్న వాడికి తినిపిస్తాడు, హ్యాండ్ ఫోల్డ్ చేయకుండా. సూపర్ థాట్ కదా. భీష్ముడు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక అందరూ అదే ఫాలో అయిపోతారు. నెక్స్ట్ భీముడికి ఒక పెద్ద ప్రమాదం వస్తుంది. అదేంటో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.